12 వారాలు కోర్సులు చేస్తారు, డిప్లొమాలని అయ్యని ఇయని. పోనీ సంవత్సరం కోర్సులు చేసి నేను ఫిట్నెస్ ట్రైనర్ని, పలానా 250 గంటలు నేను యోగా నేర్చుకున్నాను అని వస్తారు. నాకైతే పనికిరారు వాళ్ళు. నేను 2010లో స్టార్ట్ చేశానని చెప్పాను. అంటిల్ 2017 ఐ హావ్ బీన్ రన్నింగ్ ఫిజికల్ సెంటర్స్. సే ఒక 3 to 4 బ్రాంచెస్ పెట్టుకుని ఐ హావ్ బీన్ రన్నింగ్ దెమ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. 2017 to 2019 హైబ్రిడ్ మోడల్ రన్ చేశారు. మన ట్రైనర్స్ అందరూ కూడా అథ్లీట్స్ అట్ అ నేషనల్ లెవెల్ ఆర్ ఇంటర్నేషనల్ లెవెల్. నేను మాట్లాడుతున్నది మనం ఫిజికల్ సెంటర్స్ రన్ చేసినప్పుడు. రైట్. మినిమం 4 నేషనల్స్ ఆడిందే. అసలు ఇంటర్వ్యూ కూడా పిలిచేదాన్ని కాదు. ఇంటర్వ్యూకి పిలిచాక స్ట్రెంగ్త్, స్టామినా, ఎండ్యూరెన్స్, మొబిలిటీ, స్పీడ్, దిస్ ఇస్ ఫిట్నెస్. కరెక్ట్. నువ్వు బల్కప్ చేసి, బీఫప్ చేసి, స్లాబ్స్ ఆఫ్ మజిల్ బిల్డ్ చేస్తే ప్రోటీన్ వేసి, ఫ్యాట్ వేసి ఇవన్నీ వచ్చేవి. అవును. యాజ్ అథ్లీట్స్ వీ నో ఇట్ వెల్. కరడు గట్టిన రూరల్ తెలంగాణ అండ్ సౌత్ ఇండియన్ అథ్లీట్స్ని, మనకు దగ్గరలో ఉన్న రాష్ట్రాలు కాబట్టి వాళ్ళని తీసుకుని దే అండర్స్టాండ్ ఫిట్నెస్ యాజ్ ఫిట్నెస్. అంటే ఫిట్నెస్ చేయటం అంటే వెయిట్ లాస్ కోసం చేయటం కాదు. ఫిట్నెస్ చేయటం అంటే మజిల్ గెయిన్ కోసం, బోన్స్, లిగమెంట్స్, టెండాన్స్, జాయింట్స్ ఇవన్నీ స్ట్రాంగ్ చేసుకోవడం కోసం. వీటిని కాపాడుకోవాలి, మజిల్ని బిల్డ్ చేసుకోవాలి. ఆ ప్రాసెస్లో ఓవరాల్గా ఫ్యాట్ లాస్ అవుద్ది, అది మన చేతిలో ఉండదు. కరెక్ట్. చాలా బ్రహ్మాండంగా అవుతుంది, కన్సిస్టెంట్గా అవుతుంది, హార్మోన్ డిస్ట్రప్షన్ లేకుండా అవుతుంది. ఆటోమేటిక్గా హార్మోన్ హెల్త్, ఆర్గన్ హెల్త్ రీసెట్ అవుతాయి. ఈ ప్రాసెస్లో ఎప్పుడు రూరల్ ఏరియాస్ని తెచ్చుకుంటా. సిన్సియర్గా ఉంటారు, గట్టిగా ఉంటారు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సర్వైవ్ అవుతారు. కరెక్ట్. ఎంపతి ఉంటుంది. సో ఆల్ అవర్ టీమ్ ఈవెన్ టుడే మనం వర్కౌట్స్ పంపిస్తాం. ఆ వర్కౌట్స్ డెమాన్స్ట్రేట్ చేసే వాళ్ళందరూ కూడా ఈ అమ్మాయిలే. రైట్. రైట్. నేను వాళ్ళని నమ్ముతాను కూడా. అండ్ నేను ఏదో ఘనకార్యం చేశాను అనుకోట్లా, అదే నేను తెలివిగల పని చేశాను అనుకుంటా. సంవత్సరం 6 నెలలు ఫిట్నెస్ ట్రైనింగ్ అని చెప్పి ఏదో నేర్చుకుని వచ్చిన వాళ్ళకి, లైఫ్ అంతా ఆటకే అంకితం చేసిన వాళ్ళకి, వాళ్ళ బాడీకి ఇచ్చే రెస్పెక్ట్కి కానీ, వాళ్ళు చేయగలిగే విషయాలకు కానీ, వాళ్ళకుండే నాలెడ్జ్కి కానీ నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. వాళ్ళని నేను ట్రైన్ చేసుకుంటా. ఇది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే వీఆర్ టాకింగ్ అబౌట్ హార్మోన్స్, ఆర్గన్స్ అండ్ ఆల్ ఆఫ్ దీస్. కోర్ కాంపిటెన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ యాజ్ పర్ ది ఫిట్నెస్ నేను హ్యాండిల్ చేస్తాను. ఇది కాక వీ హ్యావ్ గర్ల్స్ హూ ఆర్ అవర్ బడీస్. దెర్ ఆర్ గర్ల్స్ హూ ఆర్ ఇన్ టు రీసెర్చ్. బిగ్ ఫార్మా ఇండస్ట్రీస్లో రీసెర్చ్ సైంటిస్ట్ ఉంటారు. లైఫ్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్లో పిహెచ్డి చేసిన అమ్మాయిలు ఉంటారు. వీ హ్యావ్ జనరల్ ఫిజిషియన్స్, వీ హ్యావ్ గైనకాలజిస్ట్, వీ హ్యావ్ కన్సల్టెంట్ ఆయుర్వేదిక్ డాక్టర్స్, న్యాచురోపతి డాక్టర్స్, అండ్ న్యూట్రిషన్లోనే మోడర్న్ న్యూట్రిషన్లో, వేదిక్ న్యూట్రిషన్లో పేపర్లు రాసిన వాళ్ళు. వీళ్ళతో పాటు వీ ఆల్సో హ్యావ్ అవర్ మేనేజ్మెంట్ టీమ్. సో ఇంత వర్క్ చేస్తుంది, కోర్ కాంపిటెన్స్ ఇంత స్ట్రాంగ్ ఉంది, వీ నీడ్ టు సపోర్ట్ హర్ అని మై ఫ్రెండ్స్, ఇంక్లూడింగ్ మై హస్బెండ్, హీస్ బీన్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ all our lives we have been together. So he's from IIT Madras, he's done his BTech and MTech from there, his MBA is from IIM Bangalore. So my common friends IITs, IIMs లోంచి ఉన్న వాళ్ళు టెక్నాలజీ కానివ్వండి, మేనేజ్మెంట్ కానివ్వండి హ్యాండిల్ చేస్తారు. సో ఎంత డీప్ డైవ్ చేస్తాం వర్క్లోకి అంటే ఎక్కడ గ్యాప్స్ ఉన్నా అందరం వచ్చి ఫిల్ చేస్తాం. ఎందుకంటే ఈ వర్క్ని ఒక పూచలాగా చేస్తాం. మనం టేబుల్ మీద పెట్టి ఆపరేట్ చేయకపోవచ్చు, అంటే ఆ లెవెల్ ఆఫ్ ఎమర్జెన్సీని మనం హ్యాండిల్ చేయకపోవచ్చు, కానీ ఈ బేసిక్స్ అనేవి, ప్రివెంటివ్ హెల్త్ కేర్ అనేది చేతులు గాలేక ఆకులు పట్టుకునే అవసరం రాకుండా ముందు నుంచే ఎంతోమంది ఫ్యామిలీస్లోకి వెళ్ళి రీసెట్ చేసిన విషయం. సో ఆ పని మీద రెస్పెక్ట్తో ఇంతమంది జాయిన్ అయ్యి కలిసి ఈ వర్క్ చేస్తున్నాం. ఇంటిగ్రిటీని కానీ, మేము పెట్టే డెడికేషన్ కానీ, అలాగే మాకు పని పట్ల ఉన్న భక్తి కానీ, దిస్ ఇస్ అన్పారలల్డ్ అని చెప్పడానికి నేను హెసిటేట్ చేయను. అందుకే ఉన్న నిజాన్నే కుండ బద్దలేసి చెప్తాను. ఇట్స్ నాట్ దట్ ఎవ్రీ వన్ షుడ్ కమ్ జాయిన్ మై ప్రోగ్రామ్. నాకేమని ఉంటుందంటే ఎవ్రీ వన్ షుడ్ బీ అవేర్. నువ్వు ఒకవేళ ఒక రూపాయి కన్నా ఎక్కువ నీ టైం ఇస్తున్నావంటే, ఇప్పుడు మనం ఒక 40 నిమిషాల నుంచో ఏవో మాట్లాడుకుంటున్నాం అనుకోండి, ఈ 40 నిమిషాలు మళ్ళీ మనకి వెనక్కి రాదు. ద క్లాక్ ఇస్ టికింగ్ అండ్ చావుకు దగ్గర అయిపోతా ఉన్నాం. చాలా జాగ్రత్తగా ప్రతి సెకండ్ ఉపయోగించుకోవాలి. సో ఇంత టైం మేము ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మాకు కూడా ఒక తృప్తి ఉండాలి. అన్ని రకాల టెస్ట్లు చేయించి ఆ రిపోర్ట్స్ మీరు చూసాకే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తారా ఇన్ జనరలీ? సి అవర్ ప్రోగ్రామ్ ఈజ్ లైక్ దిస్. ఓకే, మైట్ నాట్ బి ద కేస్ ఆల్వేస్. మనం ఏం చేస్తామంటే వెల్ అసెస్మెంట్ ఫామ్ అని ఒకటి ఉంటుంది, WF.
అది ఫిల్ చేస్తాం. అది ఫిల్ చేసి అందులో డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మాక్సిమం ఆఫ్ ద డీటెయిల్స్ ఇట్స్ అబౌట్ 110 పాయింట్ క్వశ్చనర్. ఆ క్వశ్చన్స్ అన్నీ వాళ్ళు ఫిల్ చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని ఇఫ్ దెర్ ఈస్ అ నీడ్, మనం చేసే ప్రోగ్రామ్కి ఇప్పుడు హెల్త్ రిపోర్ట్స్ అవసరమా, బికాస్ వీ డోంట్ వాంట్ దెమ్ టు స్పెండ్ మనీ, వీ వాంట్ దెమ్ టు స్పెండ్ టైం. కరెక్ట్. ఎందుకంటే మనం చేస్తున్నది ఏంటి, టేబుల్ మీద పెట్టి ఆపరేషన్ కాదు, లైఫ్ స్టైల్ సెట్ చేస్తున్నాం, డైట్ సెట్ చేస్తున్నాం, ఫిట్నెస్ ఇస్తున్నాం. అడగచ్చు, డైట్ సెట్ చేయాలంటే మరి నీకు వైటమిన్స్ డెఫిషియన్సీస్ ఏమున్నాయో, హార్మోనల్ డెఫిషియన్సీస్ ఏమున్నాయో ఇవన్నీ తెలియాలి కదా అని. ఆ 110 పాయింట్స్ క్వశ్చనర్లోనే మాక్సిమం ఆఫ్ దెమ్ ఫిల్ చేస్తారు. అవును. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకునే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఇప్పుడు మనకంటే నానుడిగా అసలు అందరి నోట్లలో ఉండే సర్టన్ ఇంబ్యాలెన్సెస్లో ఒక 2 కేటగిరీస్లోకి డివైడ్ చేశారండి. వన్ ఇస్ ఆటో ఇమ్యూన్ ఇష్యూస్, సెకండ్ మెటబాలిక్ సిండ్రోమ్ ఆర్ మెటబాలిక్ డిజార్డర్స్. సో మ్యాక్సిమం ఆఫ్ దెమ్ మనం ట్రైన్ చేసే వాళ్ళలో ఈ కేటగిరీలోకి వచ్చేస్తారు.